ఒక ఎన్నికలంటే కేవలం గెలుపోటముల లెక్క కాదు, అది 5 ఏళ్ల పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పు, వాళ్ల మనసులో ఏముందో చెప్పే ఒక నాడి. 2023 జహీరాబాద్ ఎన్నికల ఫలితం కూడా సరిగ్గా అలాంటిదే. పైన చూస్తే అధికార పార్టీ గెలిచింది, సీటు నిలబెట్టుకుంది. కానీ ఆ సంఖ్యల లోపలికి వెళ్లి చూస్తే ఒక చాలా బలమైన హెచ్చరిక వినిపిస్తుంది. అసలు గెలిచినా కూడా ఒక పార్టీ ఎందుకు ఆందోళన పడాలి? ఇంతలా తగ్గిన మెజారిటీ మనకు ఏం చెప్పాలనుకుంటోంది? ఈ విశ్లేషణలో మనం కేవలం అంకెలను కాదు, వాటి వెనక ప్రజలు పంపుతున్న సందేశాన్ని అర్థం చేసుకోబోతున్నాం. మరి ఈ విశ్లేషణకు మనం జహీరాబాద్నే ఎందుకు తీసుకున్నామంటే, ఇది తెలంగాణ రాజకీయాలకు ఒక అద్దం లాంటిది. ఇక్కడి పరిస్థితులు రాష్ట్రంలోని చాలా గ్రామీణ నియోజకవర్గాల్లో కనిపిస్తాయి. ఇక్కడి సామాజిక లెక్కలు, రైతుల సమస్యలు, సంక్షేమ పథకాల ప్రభావం ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలను నడిపించే కీలకమైన అంశాలు. అందుకే జహీరాబాద్ను మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే తెలంగాణ ఓటర్ మనస్సును చదివినట్టే. ఓ నియోజకవర్గం రాజకీయ నాడిని పట్టుకోవాలంటే ముందుగా అక్కడి పరిస్థితులు తెలియాలి. అక్కడి మనుషులు, వాళ్ల జీవితాలు, వాళ్ల కష్టాలు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. కేవలం అంకెలు చూస్తే సరిపోదు. అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులే ఓటింగ్ సరళిని నిర్ణయిస్తాయి. సరే, ఇప్పుడు మనం జహీరాబాద్ క్షేత్రస్థాయి వాస్తవాలేంతో చూద్దాం. జహీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారుగా 2.7 లక్షలు. ఇది రాష్ట్రంలో ఒక సాధారణ నియోజకవర్గం పరిమాణమే. అంటే ఇక్కడి ఫలితం రాష్ట్రవ్యాప్త సెంటిమెంటుకు దగ్గరగా ఉండే అవకాశముంది. ప్రతి ఓటు ఇక్కడ చాలా ముఖ్యం. అందుకే గెలుపోటముల మధ్య తేడా ఒక్కోసారి చాలా తక్కువగా ఉంటుంది. ఇక 2023 ఎన్నికల్లో ఇక్కడ 77.2% ఓటింగ్ నమోదైంది. ఇది చాలా చాలా ఎక్కువ. సాధారణంగా ఇంత భారీ పోలింగ్ జరిగిందంటే 2 విషయాలు ఆలోచించాలి. 1, ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగింది, లేదా 2, ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మార్పు కావాలనుకున్నప్పుడు తమ అసంతృప్తిని చూపించడానికి ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్లకు వస్తారు. మరి జహీరాబాద్లో ఇంత పోలింగ్ దేనికి సంకేతం? ఇక్కడి ఓటర్లలో దాదాపు 30% మంది, అంటే మూడో వంతు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సున్న యువతే. ఈ తరం ఆలోచనలు వేరుగా ఉంటాయి కదా. వాళ్లకు కేవలం సంక్షేమ పథకాలిస్తే సరిపోదు. మంచి ఉద్యోగాలు కావాలి, మంచి చదువులు కావాలి, భవిష్యత్తుపై ఒక భరోసా కావాలి. మరి ఈ ఎన్నికల్లో వీరి ఓట్లు ఎటువైపు వెళ్లాయి? ఏ పార్టీ వీరిని ఆకట్టుకోగలిగింది? ఇది ఫలితాన్ని అర్థం చేసుకోవడంలో చాలా కీలకమైన ప్రశ్న. జహీరాబాద్ ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అంటే ఇక్కడ దళిత జనాభా, ముఖ్యంగా మాల, మాదిగ వర్గాల వాళ్లు నిర్ణయాత్మక సంఖ్యలో ఉన్నారు. వాళ్ల తర్వాత ఓబీసీలు, ముస్లిం మైనారిటీలు కూడా ఫలితాన్ని మార్చగలరు. మనం కుల సమీకరణాలు అన్నప్పుడు కేవలం జనాభా లెక్కలు కాదు, ఆయా వర్గాల ఆకాంక్షలు, వాళ్ల సమస్యలు, ఏ పార్టీ తమకు న్యాయం చేస్తుందని వాళ్లు నమ్ముతున్నారు అనేదే అసలు విషయం. మరి ఈ ఎన్నికల్లో దళిత ఓట్లు చీలాయా? ఓబీసీలు, ముస్లింలు ఎటు మొగ్గు చూపారు? ఇది చూడాలి. చూడండి, మన రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరి మాటకు విలువ ఉంది, ప్రతి ఒక్కరి అభిప్రాయానికి గౌరవముంది. జహీరాబాద్లోని ప్రజలు తమ ఓటు ద్వారా తమ గొంతుకను వినిపించారు. ఆ తీర్పును గౌరవించడం, దాని వెనుక ఉన్న కారణాలను బాధ్యతాయుతంగా విశ్లేషించడం, అదే కదా ప్రజాస్వామ్యమంటే. సరే, ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన భాగం ఇదే. గత 5 ఏళ్లలో జహీరాబాద్ ప్రజల మనసులో వచ్చిన ఆ మార్పేంటి? వాళ్ల తీర్పులో దాగి ఉన్న ఆ హెచ్చరికేంటి? ఇప్పుడు ఆ సంఖ్యల వెనుక ఉన్న కథను చూద్దాం. ఈ నంబర్లు చూడండి, కథ మొత్తం ఇక్కడే ఉంది. 2018లో బీఆర్ఎస్ పార్టీకి 34,000 ఓట్లకు పైగా భారీ మెజారిటీ వచ్చింది. కానీ 5 ఏళ్లు గడిచేసరికి 2023లో ఆ మెజారిటీ ఏకంగా 12,790కి పడిపోయింది. అంటే మెజారిటీలో దాదాపు 63% కోతపడింది. ఇది మామూలు విషయం కాదు. ఇది ప్రజల అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో చెప్పే కొలమానం. ఈ చార్ట్ చూస్తే మనకు ఇంకో విషయం అర్థమవుతుంది. బీఆర్ఎస్ ఓట్ షేర్ సుమారు 4.65% తగ్గింది. అదే సమయంలో కాంగ్రెస్ ఓట్ షేర్ ఏకంగా 7.48% పెరిగింది. అంటే ఇది కేవలం బీఆర్ఎస్ మీద వ్యతిరేక ఓటేనా, లేక కాంగ్రెస్కు అనుకూలంగా కూడా ఓటు పడిందా? కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పనిచేశాయా? ఈ మార్పు వెనుక ఉన్న కారణాలను మనం లోతుగా చూడాలి. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, ఇది గెలుపు రూపంలో వచ్చిన ఒక పెద్ద హెచ్చరిక. ఓటర్లు చాలా స్పష్టంగా, గట్టిగా తమ అసంతృప్తిని తెలియజేశారు.
ఈ హెచ్చరికను గనక పాలకులు పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో వాళ్ల రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా అంతిమ నిర్ణేతలు. సరే, ఇప్పుడు మనం ఒక రాజకీయ పరిశోధకుల్లా మారిపోదాం. ఈ మెజారిటీ ఎందుకు ఇంతలా తగ్గిపోయింది? దీని వెనక ఉన్న అసలు కారణాలేంటి? ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా బయటకు తీద్దాం. ఈ రాజకీయ మిస్టరీని ఛేదిద్దాం. ప్రతి ఎన్నికల ఫలితం వెనుక చాలా కారణాలుంటాయి. కానీ అన్నింటికన్నా బలంగా ఓటర్లను ప్రభావితం చేసేది ఒకే ఒక్క కారణం ఉంటుంది. జహీరాబాద్ ప్రజల అసంతృప్తికి ఆ మూల కారణమేంటి? ఏ ఒక్క విషయం వాళ్ళని అధికార పార్టీకి దూరం చేసింది? ఈ సంఖ్యను చూడండి, 900. ఇది కేవలం ఒక అంకె కాదు. ఇది 900 కుటుంబాల కథ. వాళ్ల ఆశ, వాళ్ల నిరాశ, ప్రభుత్వంపై వాళ్లకు సన్నగిల్లుతున్న నమ్మకానికి ఇదొక ప్రతీక. ఈ 900 అనే సంఖ్య జహీరాబాద్ ఎన్నికల ఫలితాన్ని ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. ఆ 900 కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల కింద పెండింగ్లో ఉన్న అప్లికేషన్ల సంఖ్య. పేదింటి ఆడపిల్ల పెళ్లికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఇచ్చిన మాట అది. కాని ఆ 900 కుటుంబాలకు ఆ సహాయం సమయానికి అందలేదు. ఇది కేవలం అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కాదు. ఇది ప్రజల దృష్టిలో ప్రభుత్వ నమ్మకానికి తగిలిన పెద్ద దెబ్బ. ఒక కుటుంబంలో ఇలాంటి అనుభవం ఎదురైతే దాని ప్రభావం వాళ్ల బంధువులు, చుట్టుపక్కల వాళ్ల మీద కూడా పడుతుంది. ఇది నెమ్మదిగా పాకే నిప్పులాంటిది. ఈ 900 దరఖాస్తుల సమస్యకు తోడు మరికొన్ని అంశాలు కూడా బీఆర్ఎస్ ఓట్లును దెబ్బతీశాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, దళిత సమాజంలో కొన్ని వర్గాలు కాంగ్రెస్ వైపు చూడటం, ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధోలాంటి వ్యవసాయ సమస్యలు, స్థానిక నాయకత్వం మీదున్న అసంతృప్తి ఇవన్నీ కలిశాయి. కాని వీటి అన్నింటిలో సంక్షేమ పథకాలు అందడంలో జరిగిన ఆలస్యం ప్రజల నమ్మకాన్ని నేరుగా దెబ్బతీసింది. సమస్యలు చెప్పడమే కాదు, వాటికి పరిష్కారాలు కూడా ఆలోచించాలి. కేవలం విమర్శించి వదిలేయడం కాదు, నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లే దారి చూపించాలి. ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని తిరిగి ఎలా పొందాలి, పాలనను ఎలా మెరుగుపరచాలి అనేదానిపై జహీరాబాద్ కోసం ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ చూద్దాం. ఏ నాయకుడైనా సరే మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలంటే ఇదొక మంచి మార్గం. యువతతో వాళ్ల భాషలో మాట్లాడాలి. మహిళా సంఘాల ద్వారా ప్రతి ఇంటినీ చేరుకోవాలి. దళిత, ఓబీసీ వర్గాల పెద్దలతో కూర్చుని వాళ్ల సమస్యలు వినాలి. రైతుల కష్టాలు తెలుసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎన్నికల ముందు మాత్రమే కాదు, ఎప్పుడూ ప్రజలతో కలిసి ఉండాలి. ఈ పట్టిక చూడండి, ఇది మన వ్యూహాన్ని మరింత స్పష్టం చేస్తోంది. మొదటిది వ్యూహాత్మక నిర్ణయం. పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ యుద్ధప్రాతిపదికన క్లియర్ చేయాలి. ఇది మాటలతో కాదు, చేతలతో నమ్మకాన్ని సంపాదించే మార్గం. ఇక రెండోది కార్యాచరణ. గ్రౌండ్ లెవెల్లో బూత్ కమిటీలను, మహిళా సంఘాలను బలోపేతం చేయాలి. అప్పుడే ప్రతి ఓటర్తో నేరుగా సంబంధం ఏర్పడుతుంది. ఈ రెండూ కలిసినప్పుడే మంచి ఫలితాలొస్తాయి. అయితే ప్రజలను చేరుకునే ఈ క్రమంలో ఒక ముఖ్యమైన నైతిక బాధ్యతను మనం గుర్తుంచుకోవాలి. రాజకీయాల కోసం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వాడుకోకూడదు. భారతదేశ డేటా గోప్యతా చట్టం ప్రకారం ప్రతి పౌరుడి సమాచారానికి రక్షణ ఉంటుంది. ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే ముందు వాళ్ల గోప్యతను, వాళ్ల అనుమతిని మనం గౌరవించాలి. ఇప్పుడు మన విశ్లేషణ చివరి దశకు వచ్చేసింది. ఈ అంకెలు, ఈ విశ్లేషణ, ఈ వ్యూహాలు, వీటన్నింటి నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠమేంటి? ప్రజాస్వామ్యంలో ప్రజల నమ్మకాన్ని ఎలా నిర్మించుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి? ఈ వాక్యం ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం. నిజమైన గెలుపు ఈవీఎం మెషీన్లలో కాదు, ప్రజల గుండెల్లో ఉంటుంది. ఆ గెలుపు ఒక్కరోజులో వచ్చేది కాదు. 5 ఏళ్లపాటు నిరంతరం ప్రజలకు సేవ చేసి, వాళ్ల కష్టాల్లో పాలుపంచుకుని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు మాత్రమే ఆ నమ్మకం పుడుతుంది. పాలన అనేది ఒక నిరంతర యజ్ఞంలాంటిది. ఈ ప్రశ్నతోని నేను ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. జహీరాబాద్ ఫలితాన్ని ఒక గెలుపుగా చూడాలా, లేక భవిష్యత్తుకో ఒక హెచ్చరికగా భావించాలా? ఈ సంకేతాన్ని నాయకులు అర్థం చేసుకుని తమను తాము మార్చుకుంటారా, లేక దీన్ని కూడా పట్టించుకోకుండా తర్వాతి ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. ఆలోచించండి.